నమస్కారం, స్వరాజ్ న్యూస్ కు స్వాగతం. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తేనేటి విందు ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తదితరులు రాష్ట్రపతి ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొనగా రాష్ట్ర ప్రభుత్వ మంత్రి పొన్నం ప్రభాకర్ ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా మాట్లాడారు. అలాగే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని హైదరాబాద్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కెమెరా ముందడికి పోనీ అంత దూరం నుంచి తీసుకో. తీసుకున్నారా జర ఆగు, తీసుకున్నారు దేవుడు మొత్తం పడుతుంది. సంపత్ కొంచెం కెమెరాకి నీకు పంపిత తీరాదు మరి ఒక్కటి పంపిత నువ్వు లోగో కిందికి దించు, లోగోలు పట్టుకొని తిరుగుడు పెడతారా లోగోలు అధ్వానం చేయొచ్చు మామ, కవర్ చేయమని కానీ అందరినీ చేరుకోవాలి. తీసుకో అన్న. లక్ష్మీ వెంకటరమణ గోవిందా. సంపద ముందడికి పోనీ ఫోన్. సైడ్ సైడ్ యువ గారు సైడ్ ఉండండి, కొంచెం సైడ్ కొంచెం పక్క ఉండమ్మా నువ్వు. ఇటు ఓకే, చూడండి అన్న, ఇటు చూడండి ఒక్కసారి, ఇటు చూడండి. ఓకే. గోవిందా. ఓం నమో వెంకటేశాయ. రండి సార్, కొంచెం క్లియర్ సార్. ఇంకేం బయట పెన్షన్ లేక ఇతరాతర సమస్యలతోటి ఉద్యోగాలు రాక ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీ ఆకాంక్షలతో ఏర్పడినటువంటి ప్రభుత్వం వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఆ భగవంతుడు బలాన్ని ఇవ్వాలని సందర్భంగా ప్రార్థించుకున్నా. రాష్ట్ర మంత్రిగా నూతన ప్రభుత్వంలో నన్ను ఎన్నుకున్న హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధితో పాటుగా మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, ప్రజా సమస్యల్ని కావచ్చు పరిష్కరించడానికి భగవంతుని ఆశీర్వచన అవసరం. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆ భగవంతుడు నిండు ఆశీర్వచనం అందరి మీద ఉంచి
ఈ ప్రభుత్వం మీద ఉంచి ఈ ప్రజల మీద ఉంచి అందరూ కూడా మంచి సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఆకాంక్షను మరి ఆ భగవంతుని ముందట ఉంచుతూ ఆ భగవంతుని ఆశీర్వచనం తప్పకుండా ఉంటుందని మరొకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం.